ఇంకా మన లోపల ఏదో మహిళల మేమేదో తక్కువ అనేటటువంటి ఫీలింగ్ ఉన్నంత కాలం మనం తక్కువగానే ఉంటాం. సో ఇప్పుడు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మేమేం తక్కువ, మేము కూడా 50% ఉన్నాం. భార్యాభర్తలు ఇద్దరున్నా కూడా ఇవాళ ఏమంటున్నారు, ఇద్దరు కూడా సమానమే అంటున్నారు. ఇద్దరు కొడుకు బిడ్డ ఇద్దరు పుట్టిన ఇద్దరు ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లడు పుట్టినా ఇంతకు ముందు ఆడపిల్లలు పుడితే ఆడపిల్లలను తక్కువ చూసేటటువంటి వాళ్ళు, మగపిల్లలే ఉండాలి అనుకుంటోళ్ళు. ఈరోజు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఇద్దరు సమానమైనటువంటి విధంగా ఈరోజు ఆ మార్పును మనం చూస్తున్నాం. సో ఈరోజు చాలా చక్కగా చాలా విషయాల్లో గీత గారు కానీ, గీతామూర్తి గారు కానీ, అదేవిధంగా శిల్పారెడ్డి గారు కానీ, ఉమారాణి గారు కానీ, చేత గారు కానీ, విజయ్ గారు కానీ, అరుణజ్యోతి గారు కానీ చాలా విషయాలు మాట్లాడారు. అనేక అంశాలు మహిళల గురించి, మన యొక్క ఆ సమస్యల గురించి, మనం ఏ విధంగా ఒక విమెన్ ఛాలెంజెస్ ఎట్లుంటాయి అన్ని విషయాల్లో మాట్లాడినారు. అంటే భూమి నుంచి దివి దాకా ఉన్నటువంటి మహిళల గురించి కూడా మాట్లాడినారు. కల్పన చావ్లా గారి అయితేనేమి, సునీత విలియమ్స్ గురించి గారి గురించి అయితేనేమి, సో ఒక్కొక్క టాలెంటెడ్ ఉమెన్ ఏ విధంగా ఉన్నారు, ఉమెన్ ఎంత టాలెంటెడ్, మోస్ట్ టాలెంటెడ్ ఉమెన్ ఇవాళ సమాజంలో ఉన్నారు. సో ఈరోజు సమాజంలో సగభాగం మహిళలు కాబట్టి మాకు సమాన హక్కులు ఉండాలి అనే పోరాటాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. అట్లాంటి ఒక పోరాటమే ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మనం అమెరికాలో మార్చి 8వ రోజు అంటే దాదాపు 116 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఒక ఉద్యమం. అక్కడ ఉన్నటువంటి అనేక మంది కార్మికులు, మహిళా కార్మికులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసి సాధించుకున్నటువంటి రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మహిళలు అనుకుంటే సాధించండి ఏమీ లేదనేది అది నిరూపించింది. సో ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు నారీ శక్తి అనేటటువంటి పిలుపు ఎందుకు ఇచ్చిండు? నారీ శక్తి అంటే మహిళలకు లోపల ఆ యొక్క శక్తి ఉందని నారీ శక్తి 1 అని 33% రిజర్వేషన్ ఈరోజు నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో బిల్లుని పాస్ చేయించిందంటే వారికి మహిళల మీద ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం. ఈ దేశంలో చట్టసభల్లో మహిళలు కూడా ఉండాలనేటటువంటి ఒక ఆలోచనతోనే ఎంతో కాలంగా ఎవ్వరూ కేవలం మాటలకే పరిమితమైనటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు అది నరేంద్ర మోదీ గారి హయాంలో అది అమలు కాబోతుంది వచ్చే ఎన్నికల్లోనంటే దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈరోజు దానికి స్ఫూర్తి పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం చట్టసభల్లోనే కాదు, అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో కూడా మేము ఉండాలనేటటువంటి ఒక స్ఫూర్తిని ఇవాళ మహిళలందరూ పొందాల్సినటువంటి అవసరం ఉన్నది. లోకల్ బాడీస్ లో 50% రిజర్వేషన్ ఉన్నది. ఆల్రెడీ 50% రిజర్వేషన్ చాలా మంది మహిళలు సర్పంచులు అవుతున్నారు, మండల ప్రెసిడెంట్లు అవుతున్నారు, మున్సిపల్ చైర్మన్లు అవుతున్నారు, కార్పొరేటర్లు అవుతున్నారు, సో జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతున్నారు. కానీ దానికంటే ముందు చాలా తక్కువ మంది పోతున్నారు. అది దాటి ముందుకు చాలా తక్కువ మంది ముందుకు పోతున్నారు. అంటే అవకాశాలు మహిళలకు వచ్చినటువంటి అవకాశాలు మహిళలు అంటే పురుషులతో పోటీ పడలేక. సో ఈరోజు సమాజంలో ఎన్నికలంటే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలుసు. ఎన్నికల్లో ఈరోజు పెద్ద ఎత్తున డబ్బుల ప్రయోగంగా మనం చూస్తా ఉన్నాం నానాటికి. సో ఈరోజు అటువంటి పరిస్థితుల్లో మహిళ ఆ యొక్క ఈ సమాజంలో వారితో పోటీ పడి ముందుకు వెళ్ళాలంటే కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మహిళలకు రిజర్వేషన్లు రావడం వల్ల పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల చట్టసభలోకి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మనకు కల్పిస్తున్నారు. సో ఈరోజు మహిళలు రాజకీయాల్లోకి 33% రిజర్వేషన్ ఉంది, ఇంకా మాకు రిజర్వేషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయిపోతా, నేను పార్లమెంట్ మెంబర్ అయిపోతా రేపు అని ఉట్టిగా మనం ఇంటికాడ కూర్చొని కలగంటే కాము. ఇంటికాడ రిజర్వేషన్ ఉంది, ఇక మనం రేపు పొద్దున 33% రిజర్వేషన్ వస్తుంది, నేను ఇక్కడ నేను అక్కడ అనుకుంటే కాము. ప్రజల లోపల ఉండి ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు మనం స్పందిస్తూ వాళ్ళకు అందుబాటులో ఉండి ఆ సమస్యల పరిష్కారం కోసం వారిని ఇగో మేమున్నాం, ఎస్ ఫలానా మహిళ ఈమె ఇక్కడ మా దగ్గర పనిచేస్తా ఉంది, తను ఉంటే రేపు పొద్దున ఎస్ మాకు న్యాయం జరుగుతుంది అనేటటువంటిది ప్రజల లోపల మనం ఆ యొక్క పేరు
పేరున మహిళలు సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సర్వీసెస్ ని గుర్తిస్తా ఉన్నారు. డబ్బు కూడా ఒక కారణం కావచ్చు, కానీ మనం చేసేటటువంటి సర్వీస్ కూడా పెద్ద ఎత్తున గుర్తింపు అనే విషయాన్ని మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డబ్బు ఒక భాగం అయితే మన సర్వీస్ కూడా ఒక భాగం అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.